ఇసుక బ్రేకింగ్స్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ జరిగింది. పిఠాపురంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన రైతుల కొత్త పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం వివాదానికి దారితీసింది. వేదికపై ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఫ్లెక్స్ ఏర్పాటు చేయకపోవడంపై జన సైనికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్స్లో సీఎం చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఫోటోలు పెట్టారని, స్థానిక ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫోటోను ఎందుకు విస్మరించారని అధికారుల్ని నిలదీశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నానాజీ అందిస్తారు. పూర్తి సమాచారం నానాజీ. ఇక్కడ చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో అంటే రెండు పార్టీల మధ్య విభేదం ఒకసారి బగ్గుమన్నదని మనం తెలుసుకోవచ్చు. పేరుకే కూటమి, కానీ ప్రోటోకాల్ ఎవరు కూడా పాటించకుండా పిఠాపురంలోని అంబేద్కర్ భవన్లో ఈ రోజు జరిగిన రైతుల పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చాలా వివాదానికి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేదికపై ఉప ముఖ్యమంత్రి ఫోటోని ప్రతి దిక్కున వాడుతున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కూడా సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఫోటో ఫ్లెక్స్ పై ఏర్పాటు చేయడం పోవడంతో అక్కడ ఉన్న జన సైనికులు అందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడ ఎవరైతే ఉన్నారో నాయకులందరూ కూడా నిలదీయడం జరిగింది, అధికారులు కూడా నిలదీయడం జరిగింది. ఎందుకంటే ఏదైతే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోనే ఆయన ఫోటో తీసేసి ఫ్లెక్స్లు వేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్న వీర మహిళలు కూడా అధికారులని ఖచ్చితంగా నిలదీసి వాళ్ళందరూ కూడా ఫ్లెక్స్లు కూడా పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక ఫ్లెక్సీలో అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నారో వర్మ ఫోటోలు ఉన్నాయి. అదే రకంగా మరో పక్కన జనసేన పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, అలాగనే దొరబాబు కూడా ఫోటోలు ఉన్నాయి. కానీ ఆ రెండు ఫ్లెక్స్ల్లో కూడా ప్రోటోకాల్ ప్రకారం చూస్తే స్థానిక ఎమ్మెల్యే, పైగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో కూడా లేకపోవడంతో అక్కడ ఇలాంటి ఒక కార్యక్రమం జరుగుతుందంటే మాత్రం వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి ఆటలకు అవకాశం ఇచ్చే ప్రసక్తి లేదు అని చెప్పేసి నిలదీసి ఒక గందరగోళమే సృష్టించారని మనం చెప్పుకోవచ్చు. అధికారులు కూడా వెంటనే కొంచెం దానికి తప్పు జరిగిందని చెప్పేసి ఒప్పుకొని ఎవరైతే ఫ్లెక్స్లు కట్టారో ఫ్లెక్స్లు అంతా కూడా వెంటనే తీయించడం జరిగింది. మరిన్ని అంటే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్న మున్సిపల్ అధికారులకు కానీ అలాగే ఉన్న నాయకులకు కానీ కూడా ఒక చెంపుపెట్టులాగా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఏదైతే స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఒక కార్యక్రమంలో కనీసం ఫోటో కూడా వేయకుండా బ్యానర్లు కట్టి అక్కడ ఇలాంటి కార్యక్రమం జరుగుతుందంటే కనుక అది అలసత్వం అని చెప్పుకోవచ్చు. అదే రకంగా వీళ్ళు అధికారులు కూడా ఒక మాట అన్నారు, మేమైతే అఫీషియల్ గా ఒక కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమం మీద ఆల్రెడీ మేము వేసామండి, మా పని అయితే మేము చేసాము. ఎందుకంటే సీఎం గారి తర్వాత డిప్యూటీ సీఎం ఫోటో కూడా వేసామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చెప్పినప్పటికీ కూడా మీరు బయట ఇచ్చిన ఫ్లెక్స్లు ఏదైతే ఉన్నదో ఆ ఫ్లెక్స్లు కూడా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి అక్కడ అధికారులు ప్రశ్నించారు. వెంటనే అది తీసివేయడంతో కొంచెం అక్కడ గొడవ సద్దుమరిగిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నానాజీ. ప్రోటోకాల్ లేదు, మాజీ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ ఉండదు. ఎవరు కట్టారండి? అక్కడ కాదండి, ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యే లేదు కదండి, ప్రజెంట్ ఎమ్మెల్యే ఫోటో లేదండి. నేను చెప్పండి, మాజీ ఎమ్మెల్యే ఫోటో కూడా కాదనిస్తున్నారు. ప్రజెంట్ ఎమ్మెల్యే ఫోటో ఏది ఇక్కడ? పాత్రికేయులకు కానీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి గతంలో ఏదైతే పాస్బుక్లు ఉన్నాయో రైతులకి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలేసుకున్నందుకు పాస్బుక్ సాక్షిగా నేను కూడా చెప్తాను. నేను కూడా తన బొమ్మని వ్యతిరేకించి ఆ గ్రామం ఇప్పటికీ కూడా పాస్బుక్ తీసుకోలేదు. అలా చాలా మంది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బొమ్మల వల్ల
పాస్బుక్ కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఆ రోజు. ఈరోజు చక్కగా మరి ఏదైతే మన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మరి రైతాంగం పట్ల రైతులు శ్రేయస్సు కోరుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ కేబినెట్ లో ఆలోచన చేసి మరి రైతులు తన తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి భూముల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయడం తగదని, అలాగే భూమి విస్తీర్ణాల్లో కానీ రీసర్వేలు కూడా వారి యొక్క అన్యాయులకి అప్పనంగా కట్టబెట్టాలనేటువంటి ఆలోచన చేసి గతంలో తెలుగుదేశం జనసేన పార్టీలో క్రియాశీలంగా పనిచేసినటువంటి నాయకులు భూమి విస్తీర్ణాలు కూడా తగ్గించి అనేక చోట్ల రైతాంగాన్ని కళ్ళనీళ్ళు పెట్టించినటువంటి గత ప్రభుత్వంలో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News